వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ డిజిటల్ అరెస్ట్ పేరిట ప్రజలను మోసం చేస్తున్న సైబర్ క్రిమినల్ అరెస్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్ పేరు పిఎస్వి రామ్ కిషోర్ గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అలిపిరి, తిరుపతి జిల్లా. కర్నూలు అనగానే ఫ్యాక్షన్ కనిపెట్టింది. 2002 అనగానే అప్పటికి ఇంకా కంట్రోల్ అవుతున్న పరిస్థితి ఉంది. ఆ టైంలో మాకు ఫస్ట్ ఛాలెంజ్ అంటే నక్సలైట్లతో చర్చలని చెప్పి, తర్వాత వితిన్ 1 ఇయర్లో ఆ చర్చలు విఫలమై మళ్ళా అక్కడ కంప్లీట్గా ఈ నక్సలిజము 24 అవర్స్ మేము ఫారెస్ట్లో తిరగడము, ఇలా అది నా లైఫ్లో కొద్దిగా బాగా బెస్ట్ ఎక్స్పీరియన్స్. అప్పుడు ఆ జరిగిన సిచ్యువేషన్ ఎలాగుంది? కానీ వితిన్ 1 ఇయర్లోనే మళ్ళా వాళ్ళతో చర్చలు విఫలం కావడము, తర్వాత మా మూమెంట్స్ పెరగడము, వాళ్ళ మూమెంట్స్ పెరగడము. బాగా గుర్తుపెట్టిన సంఘటన చెప్తాను. అంటే మేము కూడా మూమెంట్ చేసాం, కానీ ఎప్పుడు మాకు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైట్ జరగలేదు. కానీ తోనాల ప్రకాశం డిస్టిక్లో మేజర్ ఎన్కౌంటర్స్, పాములపాడు మండలంలో ఒక 8 మెంబర్స్ని నక్సలైట్లు చంపడం జరిగింది. దాని తర్వాత మా కర్నూలు పోలీస్ కూడా ఒక ఇలా అవన్నీ మాకు గుర్తున్నాం. ఓకే, పాము పగ అయితే కొంతకాలం మర్చిపోతుంది, కానీ ఫ్యాక్ట్స్ మాత్రం మర్చిపోరు అంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే తన భర్తకు చంపిన వ్యక్తులకు చంపే వరకు జడ కూడా వేసుకోరన్నది నిజమేనా? అలా ఉన్నాయి, కానీ కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ దాదాపు తగ్గిపోయింది. 1-2 సంఘటనలు తప్పితే. కత్తులు పట్టడం మానేసి అంటారు, వాస్తవం అనేది ఇప్పుడు దాదాపుగా 99% లేదు. ఉండొచ్చు, ఎక్కడో చోట ఉండొచ్చు. ఎందుకంటే ఆ దసరా నాడు కర్రలతో కుట్టుకుంటారు, అదొక పెద్ద టాస్క్ ఉంది. ఆ దేవుణ్ణి ఆ విలేజ్ తీసుకుపోవాలన్నా, నిర్ణీకి విలేజ్, ఆ మండలం తీసుకోవాలన్నా, ఈ గ్రామం తీసుకోవాలనే దాని మీద జరుగుతుంది. కానీ అక్కడ సాంప్రదాయంగానే చూడాలి. కానీ సాంప్రదాయ గేమ్గా కానీ రక్తం వస్తుంది కదా బయటికి, రక్తాలతో వచ్చేలా కొట్టుకుంటారు కదా. దాన్ని మిస్యూజ్ చేసి కొట్టుకునే వాళ్ళే తప్పితే అవి నివారించడానికి దాదాపుగా పోలీసింగ్ అనేది ఆ టైంలో చేస్తూ ఉంటారు. విస్తృతంగా పోలీసు బందోబస్తు ఉంటుంది. తిరుపతిలో మీరు చెప్తున్నట్లుగా ఈస్ట్ తర్వాత హెవీ పొల్యూషన్, ఇక్కడ ఫ్లోటింగ్ ఏరియా, పిక్ పాకెటర్స్ ఎక్కువ ఉంటారు. ఇవి కాకుండా కొత్త ఛాలెంజ్ ఏం కనిపిస్తుంది ఇక్కడ? అంటే మన అలిపిరి ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి ఒక్కొక్క నేచర్ ఆఫ్ క్రైమ్ ఎక్కువ ఉంటుంది. ఇది ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కువ ఉంటాయి. దీంట్లో మా పాత్ర చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే సివిల్ మ్యాటర్. డిజిటల్ అరెస్ట్ అని ఫోన్ వచ్చిందంటే అది నమ్మమంటారా, నమ్మొద్దంటారా? ఎక్కడ డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా లేదండి. వాడు ఎంత భయపెట్టినా కూడా మనం భయపడకుండా వెంటనే 1930 కానీ 112 కానీ కాల్ చేస్తే వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ డిజిటల్ అరెస్ట్ పేరిట ప్రజలను మోసం చేస్తున్న సైబర్ క్రిమినల్ అరెస్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్ పేరు పిఎస్వి రామ్ కిషోర్ గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అలిపిరి, తిరుపతి జిల్లా. సాధారణంగా డిజిటల్ అరెస్ట్ అంటూ ఉండదు, కానీ ఎవరైతే బాగా ఏజ్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళకి మాయ చేసి డిజిటల్ అరెస్ట్ చేశామంటూ కోట్లాది రూపాయలు కొడుతున్న వ్యక్తిని, సాధారణంగా డిజిటల్ అరెస్ట్ పేరు మోసం చేసిన వ్యక్తిని పర్టికులర్గా పట్టుకున్న వ్యక్తి. సాధారణంగా సైబర్ క్రైమ్లో క్రైమ్ జరగగానే అమౌంట్ ఫ్రీజ్ చేస్తారు, కానీ ఎవరైతే మోసం చేస్తున్నారో ఆ వ్యక్తిని వేరే రాష్ట్రానికి వెళ్ళి పట్టుకొచ్చి అరెస్ట్ చేసిన వ్యక్తి. అసలు డిజిటల్ అరెస్ట్ ఉంటుందా లేదా? వాటితో పాటు సైబర్ క్రైమ్లో ట్రెండింగ్ క్రైమ్ ఏం జరుగుతుంది? ప్రజలు సైబర్ క్రైమ్ బాధ్యతలు కాకుండా ఉండాలని ఏం చేయాలి? ఒకవేళ పడిన తర్వాత ఎలా దాన్ని రెస్క్యూ చేసుకోవాలి విషయాన్ని సార్ నుండి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్ అండి. సాధారణంగా డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్ అనగానే అదో డబ్బులు పోయాయి అనుకుంటారు. ముందు ఫస్ట్ 1 గోల్డెన్ అవర్లో చెప్తారు మేము అమౌంట్ ఫ్రీ చేస్తామని మీరు అంటుంటారు. కానీ కొంతమంది ఆ ప్యానిక్ అయిపోతారండి. అసలు డిజిటల్ అరెస్ట్ ఉందా లేదా? ఒకవేళ ఆ విధంగా ఆ భ్రమలో పడితే ఏం చేయాలి? మోసపోతే ఎవరు కంప్లైంట్ చేయాలి? మోసపోయిన వెంటనే ఇస్తే కంప్లైంట్ ఇస్తే బెనిఫిట్ ఏంటి? కొంత ఆగి తర్వాత ఇస్తే కంప్లైంట్ ఇస్తే ఎలాగ నష్టపోతాం? వీటితో పాటు కేవలం డిజిటల్ అరెస్టే కాకుండా సైబర్ క్రిమినల్స్ ఏ విధంగా నేరాలు పాల్పడుతున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు, ప్లస్ మీరు పక్క రాష్ట్రానికి వెళ్ళి ఆయన పట్టుకొచ్చినప్పుడు మీరు తీసుకున్న రిస్క్ కానీ అక్కడ ఉన్న హడల్స్ ఇవన్నీ చెప్పే ముందు, రామ్ కిషోర్ గారు పోలీస్ డ్రెస్కి బై ఛాన్సా బై చాయిసా? బై చాయిసే.
ఓకే. ఒకసారి మీ ఫ్యామిలీ పేరెంట్స్ ఈ యూనిఫామ్‌లో రావడానికి గల కారణాలు, ఇక్కడ రాకముందు ఎక్కడెక్కడ పనిచేశారో చెప్పండి? నేను మా నాన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఫోర్మెన్. బట్ మాకు ఈ గవర్నమెంట్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో రావడానికి మాకు ఇక్కడ నా తాత అంటాము, మా కడపలో అబ్బా అంటాము, మా నాన్నని. మా అబ్బా రిటైర్డ్ ఎస్ఐ. అట్లా మాకు కొద్దిగా పోలీస్ బ్యాక్గ్రౌండ్ ఉండి, అంటే మీరంతా పోలీస్ ఫ్యామిలీ. పోలీస్ ఫ్యామిలీ. మా తాత రిటైర్డ్ అసిస్టెంట్ కమాండెంట్ ఏపీఎస్పీలో. అట్లా ఇద్దరు తాతలు కూడా మా దాంట్లో మాకు ఫ్యామిలీలో పోలీస్ ఉండబట్టి నాకు కూడా కొద్దిగా పోలీస్ మీద ఇంట్రెస్ట్ ఉండి నేను ఈ జాబ్ చూస్ చేసుకోవడం జరిగింది. అంటే పోలీస్ కాంపౌండ్ నుంచి వచ్చారు మీరు? వచ్చా. ఓకే. రాగానే మీ క్వాలిఫికేషన్స్ ఎక్కడెక్కడ చదువుకున్నారు? చదువుకున్న తర్వాత యూనిఫామ్లోకి వచ్చాక ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ తీసుకున్నారు? నేను కడపలోనే రామకృష్ణ హై స్కూల్లో చదివి తర్వాత అక్కడే డిగ్రీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. పీజీ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేయడం జరిగింది. జాబ్ వచ్చిన తర్వాతనే డిగ్రీ అయిన వెంటనే నేను 2002లో అపీర్ అయ్యి ఎస్ఐ కావడం జరిగింది. ఓకే. ఫస్ట్ పోస్టింగ్ నేను ఫస్ట్ కర్నూలు జిల్లాకి ఎస్ఐగా అలాట్ చేయడం జరిగింది. కర్నూలులో నంద్యాల 3 టౌన్, కొత్తపల్లి, దేవనకొండ, పత్తికొండ ఇలా అన్ని సబ్ డివిజన్స్ 8 ఇయర్స్లో కంప్లీట్, అన్ని చోట్ల 8 పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేసుకొని సిఐగా ప్రమోషన్ అయ్యి తిరుపతికి ఏసీబీకి వచ్చానండి. సార్, కర్నూలులో వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఎస్పీ ఎవరు? మీ కర్నూలులో నందికట్కూరు వాటిని పనిచేస్తున్నట్టున్నారు కదా, అక్కడ మీరు వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఛాలెంజ్ ఏమొచ్చింది? కర్నూలు అనగానే ఫ్యాక్షన్ కనిపెట్టింది. 2002 అనగానే అప్పటికి ఇంకా కంట్రోల్ అవుతున్న పరిస్థితి ఉంది. ఫస్ట్ ఎస్పీ ఎవరు? సార్ మోహన్ రావు సార్ ఉన్నారు. కేవీ మోహన్ రావు సార్ ఉన్నారు. ఆ టైంలో మాకు ఫస్ట్ ఛాలెంజ్ ఏమంటే, మేము వెళ్ళేటప్పటికి కరెక్ట్గా 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ రావడం జరిగింది. కరెక్ట్ అప్పుడే మన ఈ నక్సలైట్లతో చర్చలు అని చెప్పి, తర్వాత వితిన్ వన్ ఇయర్లో ఆ చర్చలు విఫలమై మళ్ళా మాకు వాళ్ళతో ఫేస్ చేయడము. ఈ విధంగా మోర్ ఓవర్ కరెక్ట్ నాకు కూడా ఆత్మకూరు కొత్తపల్లి ఏరియాలో పోస్టింగ్ 1 ఇయర్ ఉండడము, అక్కడ కంప్లీట్గా ఈ నక్సలిజము 24 అవర్స్ మేము ఫారెస్ట్లో తిరగడము, ఇలా అది నా లైఫ్లో కొద్దిగా బాగా బెస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి. మీరు పనిచేసిన పక్కనే పోలీస్ స్టేషన్లో మీ పోలీస్ నందికొట్టు తర్వాత దోర్నాల ఆ ప్రాంతం నుంచి వాళ్ళు బయటికి రావడం, అప్పుడు ఆ జరిగిన సిచ్యువేషన్ ఎలాగుందండి? కొద్దిగా అంటే అది చర్చల మూమెంట్ కాబట్టి మనకు పీస్ఫుల్గానే ఉండింది. కానీ వితిన్ 1 ఇయర్లోనే మళ్ళా వాళ్ళతో చర్చలు విఫలం కావడము, తర్వాత మా మూమెంట్స్ పెరగడము, వాళ్ళ మూమెంట్స్ పెరగడము, కొద్దిగా ప్యానిక్ సిచ్యువేషన్ అక్కడ. సార్, మీకు ఆ టైంలో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పగలరా? నక్సల్స్తో సంబంధించిన యుద్ధంలో మాకెప్పుడు నేను అంటే మేము కూడా మూమెంట్ చేసాం, కానీ ఎప్పుడు మాకు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరగలేదు. కానీ మా సరౌండింగ్స్లో మేము పనిచేసే టైంలోనే ఇటు కడప కానీ అటు దోర్నాల, ప్రకాశం డిస్టిక్లో మేజర్ ఎన్కౌంటర్స్ జరిగాయి. ఆ టైంలోనే మాకు కూడా పాములపాడు మండలంలో ఒక 8 మెంబర్స్ని నక్సలైట్లు చంపడం జరిగింది. దాని తర్వాత మా కర్నూలు పోలీస్ కూడా ఒక నక్సలైట్ని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఇలా అవన్నీ మాకు గుర్తున్న సంఘటనలు. ఓకే. తర్వాత ఎక్కడికి వచ్చారండి? సెకండ్ పోస్ట్ అక్కడి నుంచి పత్తికొండకు వచ్చాను. తర్వాత అలా పత్తికొండ, డోను, కర్నూలు తాలూకా, దేవనకొండ ఫ్యాక్షన్ మండలము, తర్వాత ఆదోని చేసుకొని ప్రమోషన్ మీద తిరుపతి రాకముందు మీరు ఎస్ఐగా చాలా సర్వీస్ కనిపిస్తుంది. ఒక ఫ్యాక్షన్ పత్తికొండ, తర్వాత దేవనకొండ, అక్కడ కర్రలతో కొట్టుకోవడం, ఈ అనుభవాలు ఎలాగున్నాయండి? పత్తికొండలో మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. పత్తికొండ, దేవనకొండలో పూర్తి ఫ్యాక్షన్ మండలము. అక్కడ కప్పట్రాల వెంకటప్ప నాయుడు అని చెప్పి అతన్ని చంపడానికి జస్ట్ అతని తర్వాత నేను రావడం జరిగింది. ఆ మర్డర్ తర్వాత అప్పుడు మధుసూదన్ రెడ్డి సార్, ఇప్పుడు మన అడిషనల్ డీజీ గారు మధుసూదన్ రెడ్డి సార్ మాకు ఎస్పీగా ఉండేవాళ్ళు. నేను అప్పుడే గ్రూప్ 1 కోసం సిక్ చేసి వచ్చిన వెంటనే, ఈ సంఘటన జరిగిన వెంటనే ఒక 6 మంత్స్ తర్వాత నన్ను అక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఆ మండలంలో ఎలా అంటే, ఒకసారి అంత కపట్రాల వెంకటప్పని చంపడానికి జరిగిన ఆ అటాక్లో 11 మెంబర్స్ని చనిపోయినారు ఆ అటాక్లో. దాని తర్వాత అక్కడ ఉన్న సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి ఎస్పీ గారు తీసుకోవాల్సిన, నార్మలైజేషన్ చేయడానికి తీసుకోవాల్సిన ఎక్స్పీరియన్సెస్ అవి మా పోలీసులో, అంటే ఓన్లీ పోలీసింగే కాదు, అలాంటి మండలాల్లో పోలీసింగ్ని గ్రాస్ రూట్ లెవెల్లో ఎలా తీసుకువెళ్ళాలి. పోలీస్ అంటే ఫ్యాక్షన్ లీడర్స్కే భయపడుతూ ఉంటారు. పోలీస్ స్టేషన్కి రావడానికి కూడా మ్యాక్సిమం పంచాయతీలంతా వాళ్ళ దగ్గరికే పోతూ ఉంటాయి. కానీ అలాంటిది పోలీస్ ఏ విధంగా గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళి మనం ఎలా ప్రాజెక్ట్ కావాలి అక్కడ అని అప్పుడు ఉన్న ఆఫీసర్స్ యొక్క ఇన్వాల్వ్మెంటు అవంతా మాకు చాలా బాగా ఉపయోగం. ఇది ప్రజెంట్ తర్వాత మాకు
ప్రజెంట్ ఐజీ గారు శ్రీకాంత్ సార్ కూడా అక్కడ పనిచేయడం. అంటే సోషల్గా ప్రజల్లోకి వెళ్ళడం, దగ్గర అవ్వడం, ఆ ఫ్యాక్షన్ కంట్రోల్ చేయడానికి మధుసూదన్ రెడ్డి గారు టైంలో జరిగింది. ఆ విధంగా చేసిన ఒక కార్యక్రమం గుర్తుందా మీకు ఏమైనా? అంటే కొంతమంది ఎస్పీలు అక్కడ ఆ ఫ్యాక్షన్ గ్రామాన్ని అడాప్ట్ తీసుకోవడం, Yes, yes. రాత్రుల్లో ఆ గ్రామాల్లో పడుకోవడం, అటువంటి సంఘటనలు గుర్తున్నాయా? అయ్యో ఖచ్చితంగా మధుసూదన్ రెడ్డి సార్ కానీ శ్రీకాంత్ సార్ కానీ చాలా పర్యాయాలు ఆ విలేజ్కి రావడము, ప్రజలతో మాట్లాడడము, నైట్ హాల్ చేయడము అండ్ అప్పటికి గ్రామాలు దత్తత తీసుకునే అది లేదు కానీ ఆ గ్రామాన్ని మీద ఆ కపట్రాలని ఒక స్పెషల్ జోన్గా తీసుకొని అక్కడ ఎస్పీ గారు ఫండ్స్తో స్కూల్స్ కట్టించడము, ఇలా చేసి ఆ మండలంలో చాలా అంటే పోలీస్ ఫ్రెండ్లీ పోలీసింగు పెట్టడం జరిగింది అప్పుడు మధుసూదన్ రెడ్డి సారు, శ్రీకాంత్ సారు. ఓకే, కానీ అసలు ఆరిజిన్ ఎందుకండి అక్కడ? అక్కడ విలేజ్ సుప్రమసీ మనకు తెలిసింది కదా, కొన్ని కమ్యూనిటీసు విలేజ్ సుప్రమసీ కోసము చేసిన పోరాటాలతో గ్రూప్ తగాదాలు, ఆ గ్రూప్ తగాదాలే ఫ్యాక్షన్ మన గ్రూప్స్ లాగా డివైడ్ అయిపోయి ఒకరికొకరు చంపుకునే లెవెల్కి వెళ్ళాయి. తర్వాత మన పోలీస్ ఆఫీసర్స్, తర్వాత వచ్చిన పోలీస్ ఆఫీసర్ యొక్క తీసుకున్న చర్యల వల్ల దాదాపుగా ప్రశాంత వాతావరణం. కానీ కప్పట్రాల వెంకటప్పలాంటి చంపిన వాళ్ళు మహిళ ఉంటారు. ఒక మహిళ ఒక హత్యకి ఇంత పథకం వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు అంత క్రూరంగా అంత దీనిగా ఆవిడకి వచ్చారంటే ఆవిడకి బలమైన దెబ్బ తగిలి ఉంటారు. అసలు ఏం జరుగుంటుంది ఆ సిచ్యుయేషన్? మనం కూడా ఇరు వర్గాల పరంగానే ఆలోచించాలి. ఒక ఫ్యాక్షన్ అనేది కాకుండా దాంట్లో ఈ పక్క వ్యక్తులు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళు వీళ్ళ కుటుంబ సభ్యుల్ని చంపుకోవడము, ఆ గ్రెడ్జెస్ అలానే కీప్ ఆన్ మైండ్ పెంచుకొని వాళ్ళని చంపితే కానీ మనకు పరిష్కారం లభించదు అనే దృక్పథంలో ఉన్న వ్యక్తుల ద్వారా జరిగిండేదే. కానీ ఏదైనా మనకు అన్యాయం జరిగినప్పుడు లీగల్ యాక్షన్ కంపల్సరీ, చట్టాలు ఉన్నాయి, పోలీసు ఉన్నారు, న్యాయ వ్యవస్థ ఉంది. ఏదైనా మనము త్రూ కోర్టు ద్వారా, న్యాయ వ్యవస్థ ద్వారా పోతేనే జరుగుతుంది. కానీ అప్పుడు ఉన్న అలా ఫ్యాక్షన్ మైండ్ ఉన్న వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయంటే ఇన్స్టెంట్ న్యాయం, వాళ్ళు మమ్మల్ని మా బంధువుల్ని చంపినారు కాబట్టి మేము కూడా అట్లా చేయాలి అనే దృక్పథంతో ఉన్న వాళ్ళ ద్వారానే ఈ ఫ్యాక్షన్ పెరుగుతుంది తప్పితే కంపల్సరీ ఇప్పుడున్న లీగల్ మైండ్లో మనం 100% మనకు ఒక చట్టాలు ఉన్నాయి, గవర్నమెంట్ వ్యవస్థ ఉంది, దీని ద్వారా పోవాలనుకుంటే ఇలాంటివి ఏమీ కంటిన్యూ కావు. అంటే అప్పుడు వ్యవస్థలో ఉన్న లోపాలు బట్టి, శిక్షలు ఆలస్యంగా రావడం బట్టి మీరు అన్నట్లుగా మనకు వెంటనే రిలీఫ్ కావాలని వీళ్ళు కత్తులు పట్టుకోవడం, ఒకరికొకరు చంపుకోవడం అనేది జరిగేదని వాస్తవం అంటారు. వ్యవస్థలో ఎప్పుడు లోపాలు ఉండొచ్చు, కొన్ని మనం లోపాలు లేవని ఎప్పటికీ చెప్పలేం. కానీ ఖచ్చితంగా చట్టం న్యాయపరంగానే జరుగుతుంది. కానీ అవి ఇన్స్టెంట్ జస్టిస్ మనం కోరుకోకూడదు ఎప్పుడు. ఎందుకంటే మాకు ఇన్వెస్టిగేట్ చేసే పవర్సే, విచారించే పవర్స్ కోర్టుకు ఉంటుంది. మేము చేసిన విచారణ కరెక్ట్గా ఉందా లేదా, అన్బయాస్డ్గా ఉందా లేదా, బియాండ్ మామూలుగా పోలీస్ అనేది బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్స్ వీ హ్యావ్ టు ప్రూవ్ ది గిల్టీ ఆఫ్ ది అక్యూజ్డ్. మేము ప్రతి డౌట్ లేకుండా జడ్జి గారికి ఆ కేసులో ముద్దాయిలు నేరం చేశారని నిరూపించబడినప్పుడే మనకు శిక్ష విధించడం జరుగుతుంది. ఇవన్నీ జరగడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. బట్ ఆ ఇన్స్టెంట్ న్యాయం అనేది ఎప్పటికీ కుదరదు. ఖచ్చితంగా చట్టపరంగా న్యాయం జరగాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. అది ఓపిక లేనప్పుడు ఇలాంటివి సిచ్యువేషన్స్. ఫ్యాక్షనిస్ట్ పగ కన్నా, పాము పగ కన్నా ఫ్యాక్షనిస్ట్ పగ పవర్ అంటారు, నిజం అంటారు కదా? పాము పగ అయితే కొంతకాలం మర్చిపోద్దు కానీ ఫ్యాక్షనిస్ట్ మాత్రం మర్చిపోరు అంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే తన భర్తకు చంపిన వ్యక్తులకు చంపే వరకు జడ కూడా వేసుకోరండి, నిజమేనా? అలా ఉన్నాయి. కానీ ఇప్పుడు సిచ్యువేషన్లో మేము వచ్చిన టైంలో అదొక్క ఇన్సిడెంటే. అంతకుముందు మేము వచ్చేటప్పటికే దాదాపు కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ దాదాపు తగ్గిపోయింది. 1-2 సంఘటనలు తప్పితే మేజర్ ఫ్యాక్షన్ మండలాలంతా దాదాపు క్లోజ్ అయినాయి. అంటే తర్వాత వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కత్తులు పట్టడం మానేసాటారు వాస్తవం అనేది? ఇప్పుడు దాదాపుగా 99% లేదు. ఉండొచ్చు, ఎక్కడో చోట ఉండొచ్చు. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఎక్కడో చోట ఉండొచ్చు. కానీ ప్రజెంట్ ఉన్న పోలీసింగ్లో ఎక్కడ మనం మీరు 8 పోలీస్ స్టేషన్ పనిచేశారు కర్నూలులో. ఫ్యాక్షన్లో దాదాపు మీకు 8 సంవత్సరాల్లో ప్రతి ఒక్క గ్రామంలో ఆరిజిన్ తెలిసి ఉండొచ్చు. కానీ బలమైన సామాజిక వర్గం కాకుండా ఒక సామాజిక వర్గం, ఉదాహరణకి వాల్మీకి, కుమ్మరి, వాళ్ళే ఎక్కువగా ముందుకుంటారన్నది నిజమైనది. అంటే వాల్మీకిసి ఉండడానికి కారణము ఆ టైంలో అంటే దాని హిస్టరీ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నప్పుడు కొంత ఈ కృష్ణదేవరాయల రాజుల వంశం కాడి నుంచి కొంతమంది వీళ్ళు విలేజ్ లీడర్స్గా ఎదుగుతూ, ఆ లీడర్స్లో విలేజ్ సుప్రమసీ కోసం వాళ్ళల్లో ఒకరు గ్రూప్స్ క్రియేట్ అవుతూ అప్పుడు బోయా కమ్యూనిటీని ఎక్కువ ఎంకరేజ్ చేయడము అలా ఉన్నారే తప్పితే
ఒక కమ్యూనిటీ దానికి ఖచ్చితంగా అప్పర్ కమ్యూనిటీ వీళ్ళని చేశారు అనేది వాస్తవము. అది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అది. తర్వాత అదే గ్రామంలో దసరా నాడు కర్రలతో కొట్టుకుంటారు. అదొక పెద్ద టాస్క్ మీకు. ఎప్పటి నుంచో చాలామంది ఆఫీసర్లు దాన్ని కంట్రోల్ చేయాలని చూస్తారు, కానీ అది ఆచారంగా వస్తుంది కాబట్టి ఒక ట్రెడిషనల్ గేమ్గానే చూస్తుంటారు. ఆలూరు మండలంలో, ఆలూరులో ఆ ప్రాబ్లమ్ ఎలా మీరు సాల్వ్ చేశారా? లేదు మనకెందుకు లేదు దాంతో? నేను ఆ మండలంలో పని చేయలేదు, మాలకొండేశ్వర స్వామి అని. అది నేను ఆ మండలంలో పని చేయలేదు, కానీ ఆ బందోబస్తు అయితే చూశాను. ఆ దేవుణ్ణి ఆ విలేజ్ తీసుకుపోవాలన్నా, నిర్ణీకి విలేజ్ ఆ మండలం తీసుకుపోవాలన్నా, ఈ గ్రామం తీసుకుపోవాలనే దాని మీద జరుగుతుంది. కానీ అక్కడ అది ఒక సాంప్రదాయంగానే చూడాలి. కానీ సాంప్రదాయ గేమ్గా కానీ రక్తం వస్తుంది కదా బయటికి, రక్తాలతో వచ్చేలా కొట్టుకుంటారు కదా. దాన్ని మిస్యూజ్ చేసి కొట్టుకునే వాళ్ళే తప్పితే ఆట ముసుగులు ప్రత్యర్థుల మీద అటాక్ చేయడం చేస్తుంటారు. అవి నివారించడానికి దాదాపుగా పోలీసింగ్ అనేది ఆ టైంలో చేస్తూ ఉంటారు. విస్తృతంగా పోలీసు బందోబస్తు ఉంటుంది. కానీ ఆ ఆట అది సాంప్రదాయమే. అది దాన్ని వేరే రకంగా చూడకూడదు. సరే, 8 సంవత్సరాల్లో మీకు బాగా గుర్తుండిపోయిన క్రైమ్ కేసు ఏమైనా ఉందా అక్కడ డిటెక్ట్ చేసింది? మన ఎస్ఐగా ఉన్నప్పుడు అప్పుడప్పుడే మాకు సైబర్ సెల్ ఫోన్స్ వచ్చేటి. ఆ టైంలో మాకు ఒక లారీ ఒకటి గుంతకల్ నుంచి వస్తూ నేను పత్తికొండలో పనిచేసేటప్పుడు మిస్సింగ్ అయింది. దాన్ని అంటే ఇప్పుడున్న మనకు కాల్ డీటెయిల్స్ అవన్నీ మనకు చాలా ఏమి అంటే అప్పుడప్పుడే లెటర్స్ పెట్టి ఎప్పుడుకో వచ్చేవి. అలాంటి సందర్భంలోనే అక్కడ ఒక చిన్న ఆ క్రిమినల్ మనకు రీఛార్జ్ కూపన్స్ ఉండేవి. ఆ రీఛార్జ్ కూపన్స్ ఎవరైతే అమ్ముతారో ఆ రీఛార్జ్ కూపన్స్ నెంబర్సు ఆ ఇచ్చిన వ్యక్తి నెంబర్ కూడా రాసుకునేవాడు. అలా ఒక చిన్న ఇన్సిడెంట్తో దాదాపు అప్పట్లో 8 lakhs వర్త్ రూపీస్ ఐరన్ ఓర్ డిటెక్ట్ చేయడం, అప్పుడు మమ్మల్ని ఎస్పీ గారు శంకరబ్రత బాగా సార్ అప్రిషియేట్ చేయడం, అది నాకు సర్వీస్లో బాగా. సార్, మీరు చెప్పిన కొన్ని ప్రాంతాలు చెప్తా, పత్తికొండ కానీ దోనకొండ ఇవన్నీ ప్రాంతాల్లో హైవే మీద ఆటోలు వస్తాయి. హైవే మీద ఆటోలు దిగిన తర్వాత కొంతమంది షేరింగ్ ఆటోలు రాజ్యం, వాళ్ళ రౌడిజం ఎక్కువగా కనిపిస్తుంటుంది. వాళ్ళ మీరు ఫోకస్ ఏం చేశారు? అంటే మన నిరుద్యోగం, ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించలేని సందర్భంలో కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ అంటే చదువుకోలేని వ్యక్తులు ప్రజెంట్ వెంటనే మనం ఏ ఉద్యోగం చేయాలంటే ఒక ఆటో తీసుకోవాలనే దృక్పథంతో ఉన్న మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి ఎడ్యుకేషన్ ఉండదు, కానీ ఏదో ఒకటి ఉద్యోగం చేయాలా, ఫ్యామిలీని చాక్కోవాలా, వేరే వాళ్ళని పోయి అడుక్కోకూడదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏది ఉండాలంటే ఒక ఆటో తీసుకుంటున్నారు. అలా ఆటోలు అంటే మీరు చెప్పినట్లు మేమైతే ఇప్పుడు గుర్తించలేదు. అట్లా వాళ్ళ జీవనోపాధి కోసం చేసుకున్నదే తప్పితే, జీవనోపాధి చేయడం తప్పు కాదు, కానీ రౌడిజం చేయడం తప్పు కదా. రౌడీయిజం ఎప్పుడు నేను గుర్తించలేదు దాంట్లో. ఆటోలలో ఆటో చాలా ఎక్కువ ఉంటుంది రౌడిజం. లేదు డోన్ దగ్గర కానీ, లేదా ఓబుల వారి పల్లె దగ్గర కానీ, లేదా దోనకొండ కటారకొండ వైపు వెళ్తున్న ఆటోలు కానీ అట్లా లేదండి. మేము చేసిన టైంలో అలాంటి ఏమి గుర్తించలేదు ఆటోస్ వల్ల. కటారకొండ వైపు కూడా కానీ, కటారకొండ కాదు, అటువైపు కానీ ఆలూరు వైపు కానీ? ఆలూరు చేయలేదు. మీరు చేయలేదు. ఓకే. సరే, మీరు ఎస్ఐగా అయిపోయింది. తర్వాత ఎక్కడికి వచ్చారు? తర్వాత నేను ఏసీబీకి వచ్చాను. తిరుపతి 3 years చేశాను. తర్వాత ఈస్ట్ పోలీస్ స్టేషన్లో 2.5 years చేశాను. తర్వాత టీటీడీలో 2 years చేశాను. తర్వాత సిఐడిలో 4 years చేశాను. తర్వాత అలిపిరికి వచ్చాను. సార్, ఈ 4 పోస్టులు మీకు బాగా గుర్తుపెచ్చాను చెప్పండి. ఏసీబీలో ఏమన్నా గుర్తుగా? ఒక ట్రాప్ కేసు కానీ, ఒక డిఏ కేసు కానీ చెప్పగలరా? ఏసీబీలో మేమున్న టైంలో 4 daysలో 3 traps చేయడము. అప్పుడు మా డీజీ గారు మమ్మల్ని బాగా అప్రిషియేట్ చేశారు. అప్పుడు డీజీ గారు ఎవరు? మాకు కంబైన్డ్ ఏపీలో ఉన్నారు. కంబైన్డ్ ఏపీలో. ఓకే. ఆ ట్రాప్ కేసులు గుర్తున్నాయి? అది చెప్పు. సరే, ఏసీబీలో 3 రకాలు ఉంటాయండి: ఫిష్ కరప్షన్, గోట్ కరప్షన్, బఫెలో కరప్షన్. 3 మీరు ఎక్కువ దేనికి ప్రయారిటీ ఇస్తారు? కరప్షన్ ఏది ప్రయారిటీ? కానీ ఏసీబీ ఒకటి చెప్తారు, ఫిష్ కరప్షన్ ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వద్దు అంటుంది. అట్లా ఫిష్ కరప్షన్ అనేది మనుషుల్లో మనకి ఇన్బిల్టే ఉంది, మనమే దానికి ఎంకరేజ్ చేస్తాం. మాకు ఆ టైంలో భూపతి బాబు సారు డీజీగా ఉండేవాళ్ళు. శ్రీనివాసరెడ్డి గారు, భూపతి బాబు సార్, శ్రీనివాసరెడ్డి సార్ మాకు ఏడీగా ఉండేవారు. వారు అదే మీరు చెప్పినట్టు
మనకు సామెత ఉంది కౌటిల్యుని అర్థశాస్త్రంలో, నీళ్ళల్లో ఉన్న చేప ఏ విధంగా అయితే నీళ్ళు తాగకుండా ఉండదేదో ఆ విధంగా ఉంటుంది. కానీ బ్యాడ్ రిపిటేషన్ ఉన్న వాళ్ళని మాత్రమే టార్గెట్ చేయండి. అచ్చా. మీకు అన్ని వచ్చిన వాటిలో కూడా మన బెస్ట్, మనం ఒక వ్యక్తిని పట్టుకుంటే ప్రజలు కూడా అప్రిషియేట్ చేసే విధంగా ఉన్న కేసెస్ని టార్గెట్ చేయండి. నేను మీకు టార్గెట్ ఇవ్వను. టార్గెట్ ఇస్తే మీరు ఏది వచ్చినా చేస్తారు. కాబట్టి బ్యాడ్ రెప్యుటేషన్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేయండి అని చెప్పేవారు. అంటే మీ దగ్గర వచ్చిన కంప్లైంట్ని ఆ ఆఫీసర్ యొక్క రెప్యుటేషన్ బేస్ చేసి చేయమనేవారు. తర్వాత ఎక్కడికి వచ్చారండి? విజిలెన్స్. ఆ తర్వాత నేను ఈస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చాను. ఈస్ట్లో ఏముంది గుర్తుంది మీకు? ఈస్ట్లో చాలా హెవీ పోలీస్ స్టేషను, మంచి అప్పుడు మన జయలక్ష్మి మేడము, మన ఇప్పుడు ఏసీబీ ఏడీ గారు, డైరెక్టర్ గారు అప్పుడు పనిచేసిన మన గోపీనాథ్ జెట్టి సార్ అటు చేసిన సంఘటనలు చాలా. సార్ ఈస్ట్ పోలీస్ అనగానే తిరుపతికి పెద్ద హెవీ పోలీస్ స్టేషన్. ఎస్. అక్కడ మీరు ఎఫ్ఐఆర్ చేయకపోయినవి ఎక్కువ ఉంటాయి, చేసినా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ అన్నీ కూడా ఉంటాయి, లాడ్జెస్ అన్నీ కూడా ఎలాగంటే అసలు దాన్ని కంట్రోల్ చేస్తారు అంత పెద్ద హెవీ పోలీస్ స్టేషన్లో? మీకు ఎన్ని మ్యాన్ పవర్ సరిపోతుంటారా? అప్పుడు ఉన్న జెట్టి సారు, జయలక్ష్మి మేడం మాకు 7 మంది ఎస్ఐలు ఇచ్చి ఫుల్. మీరు 24 గంటలు రోడ్డు మీద ఉన్న ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కదా. దాదాపు మేమున్న 2.5 సంవత్సరంలో 7-8 గంటల స్టేషన్కి వస్తాము. తర్వాత అదే రోజు అంటే ఈవినింగ్ ఒక్కొక్కసారి ఈ హెవీ స్టేషన్లలో, తిరుపతి లాంటి స్టేషన్లలో మన ఇప్పుడు ఈస్టే కాదు, అలిపిరి కానీ, ఎంఆర్పల్లి కానీ, తిరుచానూరు కానీ, ఈ 4 పోలీస్ స్టేషన్ హెవీ స్టేషన్లే. దీనిలో ఒక్కొక్కసారి ఈవినింగ్ నైట్, ఒక్కొక్కసారి మార్నింగ్ వస్తే నైట్ వరకు ఉండాల్సి వస్తుంది. ఈవెన్ ఆ రోజు మాకు నైట్ రౌండ్స్ ఉంటే అలా కంటిన్యూ చేసి మార్నింగ్ పోయిన సందర్భాలు కూడా ఉంటాయి. మరి ఆ స్ట్రెస్ ఎలా తీసుకుంటారండి? కానీ మనిషి అన్నప్పుడు రెస్ట్ కావాలి కదా. అంటే మీన్ వైల్ కంపల్సరీ రెస్ట్ సార్, తీసుకుంటారు. మీ వాళ్ళు అందరూ రోడ్డు మీద పెట్టిన క్రైమ్ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎఫ్ఐఆర్లు అందరూ కూడా ఫ్లోటింగ్ ఏరియా కాబట్టి. ఫ్లోటింగ్ ఏరియా మరి ఎలాగండి మరి ఐడెంటిఫై చేస్తారు వాళ్ళని? లోకల్ అనుకోండి మీరు. 100% మాకు ఐడెంటిఫై చేయడానికి క్రైమ్ టీమ్స్ ఉన్నాయి. అందుకే స్పెషల్గా తిరుపతిలో క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంది. వాళ్ళు కూడా మూవ్ చేస్తూ ఉంటారు. ప్రతి పండగ సీజన్లో బయట నుంచి క్రిమినల్స్ వస్తారని చెప్పి వాళ్ళని ఐడెంటిఫై చేస్తుంటాం, వాళ్ళ మీద మూవ్మెంట్ చేస్తుంటాము. మ్యాక్సిమం 70-80% రికవరీ కంపల్సరీ ఉంటుంది తిరుపతిలో. సరే, తర్వాత విజిలెన్స్, టీటీడీ అక్కడ ఏముందండి మీ మార్క్? టీటీడీ విజిలెన్స్లో మేము పోయేటప్పటికి ఆన్లైన్, ఇప్పుడు దర్శనాలకి ఆన్లైన్లో రిలీజ్ చేసేవాళ్ళు. మేము పోయేంత వరకు కొంతమందికే టికెట్లు వచ్చేటివి. నాకు ఆల్రెడీ ఉన్న ఈ సైబర్ నాలెడ్జ్ ద్వారా అప్పుడు ఉన్న మా సదాలక్ష్మి డిఎస్పి గారి వాళ్ళ సలహాతో టీసీఎస్ వాళ్ళ సాఫ్ట్వేర్ ఇచ్చేవాళ్ళు. టీసీఎస్కి పోయి అవన్నీ మేము అనలైజ్ చేసి 1 డే మేము ఒక మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తిని పట్టుకున్నాము. అతను ఏమంటే గత అప్పటికి 5 to 10 years బ్యాక్ నుంచి ఎవరైతే వాళ్ళ దగ్గరికి వచ్చి అతనికి దగ్గర నుంచి టీటీడీ సేవలు కోసం ఆధార్ కార్డు ఇస్తారు, ఆ ఆధార్ కార్డులన్నీ అతని దగ్గరే పెట్టుకొని ఈ ఆధార్ కార్డులు అన్నిటి మీద ఆన్లైన్లో సుప్రభాతము, తోమాల వీటికి చేసేవాళ్ళు. డిప్కి అతను ఒక 1000 రిజిస్ట్రేషన్లు చేసేవాడు. 1000 రిజిస్ట్రేషన్లలో కనీసం 10% గ్యారెంటీ వచ్చేది. ఆ 100వి ఆధార్ కార్డులో ఇతని ఫోటో మార్చి ఇదే పేరుతో వెళ్ళిపోయని చెప్పి డబల్ రేటుకో, 3 రేటుకో వాళ్ళ డిమాండ్ని బట్టి అమ్ముకునేవాడు. అలాంటివి మేము ఐడెంటిఫై చేసి దీంట్లో ఏ విధంగా చేయొచ్చు అంటే సింగిల్ ఓటీపీ సిస్టమ్ కంపల్సరీ పెట్టి ప్రతి రిజిస్ట్రేషన్ అంటే ప్రతి అకౌంట్కి ఒక టికెట్నే బుక్ చేయొచ్చు, లేదంటే ఓటీపీ రావాలా అనే విధానం పెట్టడం, అవన్నీ కట్టెలు చేయడం అనేది దేవుని దగ్గర మాకు ఒక మార్క్ ఉంది. ఎంత చేసినా టీటీడీలో ఎక్కడో దగ్గర చిన్న మైనస్ కనిపిస్తున్నా ఆ దళారు వ్యవస్థ అయితే కంటిన్యూ అవుతుంటుంది. దాన్ని పూర్తిగా చెక్ పెట్టాలని ఏం చేయాలి? టీటీడీలో దాదాపు ఎప్పటికప్పుడు ఆఫీసర్స్ చేంజ్ కావడం, వాళ్ళ అంటే సిచ్యువేషన్ని బేస్ చేసి, అంటే ఒకప్పుడు 4 లడ్డూస్ ఉండేటివి, డిమాండ్ ఉండేటప్పుడు లడ్లు అమ్ముకునే విధానము కొంతమంది బ్రోకరేజింగ్ చేసేవాళ్ళు. తర్వాత ఇప్పుడు ఫ్రీ లడ్డు పెట్టాక అది పోయింది. ఇప్పుడు లడ్డూస్ డిమాండ్ లేనప్పుడు దళారులతో పని లేదు. మోర్ ఓవర్ బ్రేక్ దర్శనాలు 5,000, 10,000 అమ్ముకుంటున్నారు అని తెలిసిన వెంటనే అప్పుడు ఆఫీసర్స్ దాని మీద డెసిషన్ తీసుకొని మనమే 10,000కి బ్రేక్ దర్శనం ఇచ్చి వాళ్ళకి విఐపి దర్శనం ఇస్తే బాగుంటుంది కదా అని అలా ఆఫీసర్సు ఈ దళారీ వ్యవస్థని అగెనిస్ట్గా వాళ్ళు దేని మీద అయితే చేస్తున్నారో దాని మీదనే వీళ్ళు కూడా యాక్ట్ చేస్తున్నారు, పాలసీస్ మారుస్తున్నారు. దాన్ని బట్టి దాదాపు తగ్గుతూ ఉంది. కానీ వీళ్ళు కూడా కొత్త పుంతలు దొక్కుతున్నారు. కానీ రాబోయే ఆఫీసర్స్ కూడా వాటిని ఐడెంటిఫై చేస్తారు, ఖచ్చితంగా దాన్ని కూడా క్లోజ్ చేసే విధానం చేస్తారు. సిఐడిలో మీ మార్క్? సిఐడిలో సైబర్ క్రైమ్స్లో పనిచేసాము. సైబర్ క్రైమ్లో
ఫస్ట్ టైము మనం I4C ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్కి వెళ్ళి ట్రైనింగ్స్ కూడా తీసుకోవడం జరిగింది. దాని ద్వారా సిఐడి కొద్దిగా ఇనిషియేట్ తీసుకొని లోకల్ పోలీస్ సపోర్ట్తో మనము కేసెస్ రిజిస్టర్ చేయాలా అంటే లోకల్ పోలీస్కి మనం సపోర్ట్ చేసి సైబర్ క్రైమ్ని మనమే లోకల్ క్రిమినల్ని లోకల్లోనే పట్టుకోవచ్చు. ఇప్పుడు I4C ఎట్లా అంటే ఎక్కడో ఇప్పుడు మనం ఇక్కడ క్రైమ్ జరుగుతుంది, మనం ఎక్కడో మహారాష్ట్రలోనో బీహార్లోనో ఉంటారు, కానీ I4C ఒక 2 సాఫ్ట్వేర్స్ తీసుకొని వచ్చింది. దాని ద్వారా మాకు లోకల్ క్రిమినల్స్ అంతా మాకు హీట్ మ్యాప్లో కనపడతారు. లోకల్ క్రిమినల్స్ని లోకల్ కంప్లైంట్స్ని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళని పట్టుకోవాలనే విధానంలో అప్పటి మన హర్షవర్ధన్ రావు సార్ మా దగ్గర సైబర్ క్రైమ్లో ఉండేవాళ్ళు సిఐడిలో సార్ యొక్క ఇనిషియేషన్తో అప్పుడు మేము ఒక క్రిమినల్ ఇక్కడ లోకల్ క్రిమినల్ ఒకటి పట్టుకోవడం జరిగింది. ఆ స్టేట్లో అందరికీ చెప్పినప్పుడు ఫస్ట్ నేను పట్టుకున్నా అని చెప్పి హర్షవర్ధన్ రావు సార్ అప్పుడున్న డీజీ గారు మాకు ఏడీజీ గారు మాకు ఒక ల్యాప్టాప్ కూడా నాకు ప్రజెంట్ చేయడం జరిగింది. ఫస్ట్ క్రైమ్ డిటెక్ట్ చేశాను. ఇదేనా ల్యాప్టాప్? ఓకే, తర్వాత ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత ఇక్కడ అలిపిరి తిరుపతిలో మీరు చెప్తున్నట్లుగా ఈస్ట్ తర్వాత హెవీ పొల్యూషన్ ఇక్కడ కూడా. ఇక్కడ ఫ్లోటింగ్ ఏరియా, ఒక ట్రాఫిక్ జామ్ అయిందంటే అంతే, పిక్ పాకెటర్స్ ఎక్కువ ఉంటారు. ఇవి కాకుండా కొత్త ఛాలెంజ్ ఏం కనిపిస్తుంది ఇక్కడ? అంటే మన అలిపిరి ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి ఒక్కొక్క నేచర్ ఆఫ్ క్రైమ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ అవుటర్ పెరిఫరల్ ఎక్కువ కాబట్టి కొద్దిగా ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కువ ఉంటాయి. దీంట్లో మా పాత్ర చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే సివిల్ మ్యాటర్, ఇప్పుడు మీరు వచ్చినప్పుడు కూడా ఒక ఆమె వచ్చి నన్ను కన్సల్ట్ కావడం జరిగింది. సివిల్ మ్యాటర్స్లో మా పాత్ర చాలా తక్కువ ఉంటుంది. సార్, సివిల్ మ్యాటర్లు మీరు కల్పించుకోకూడదు, కోర్టు చెప్తుంది కాబట్టి. అలా అని మీరు కోర్టుకు వెళ్తే కోర్టులో డిలే అవుతుంది కాబట్టి వాళ్ళు థర్డ్ పార్టీకి వెళ్తుంటారు. థర్డ్ పార్టీకి వెళ్ళారంటే మనం ఇంకొక పార్టీని ఇంకొక దీన్ని లేదండి. ఇప్పుడు ప్రాపర్టీ అఫెన్సెస్ ఈ సివిల్ మ్యాటర్స్లో మ్యాక్సిమము కోర్టుకు పోనంత వరకు తహసీల్దార్ గారికి రాసి, ఎందుకంటే ల్యాండ్స్ సంబంధించిన వాళ్ళ దగ్గరే ఉంటాయి కాబట్టి తహసీల్దార్ గారికి, ఆర్డీఓ కానీ, కలెక్టర్ ద్వారా మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. దాన్ని బేస్ చేసి వాళ్ళకి ఇది కరెక్ట్, ఇది కాదు, ఈ వరకు ఉంది అని చెప్పి సర్వే చెప్తూ ఉంటాము. త్రూ రెవెన్యూ పీపుల్ని యూజ్ చేసుకొని ఆ మ్యాటర్ సెటిల్ చేసే ప్రయత్నం చేస్తాము. లేని సందర్భంలో వాళ్ళు సివిల్ కోర్టుకు వెళ్తే అది సబ్జుడిస్ కాబట్టి కోర్టులో ఉన్న మ్యాటర్ని మనం ఏం మాట్లాడకూడదు కాబట్టి టిల్ జడ్జిమెంట్ మనం వెయిట్ చేయాల్సిందే. కానీ థర్డ్ పార్టీ ఎంటర్ అవుతుంటారు, రౌడీజం వస్తారు, గోండా ఇంకా పొలిటీషియన్ మాట్లాడి వాళ్ళు సెటిల్మెంట్ చేస్తారు. అలా మాకు ఆ విక్టిమ్స్ కన్నా మా దగ్గరికి వస్తే ఖచ్చితంగా వార్న్ చేస్తాము, వాళ్ళ మీద కేసులు కట్టడం జరుగుతుంది. ఓకే, 100%. నెక్స్ట్ ఫైనల్గా మన డిజిటల్ అరెస్ట్కి వస్తాం. సైబర్ క్రైమ్ ఒకప్పుడు ట్రెడిషనల్ క్రైమ్, తర్వాత వైట్ కలర్ ఫెన్స్, ఇప్పుడు ప్రజెంట్ సైబర్ క్రైమ్. ఇప్పుడు తిరుపతిలో సైబర్ క్రైమ్లో ట్రెండింగ్ క్రైమ్ ఏముంది? డిజిటల్ అరెస్ట్ అనేది ఉందా లేదా? మీరు పట్టుకున్న కేసులు ఏం జరిగింది? ఫస్ట్ మనం చూసింటాం ఒక 10 years బ్యాక్ మనకు మెసేజ్ వచ్చేది, మీకు ఒక లాటరీ తగిలింది 1 crore 2 crores అని దాంతో స్టార్ట్ అయింది. అంటే గ్రీడీ, మనం లాటరీ కట్టము కానీ మనకు లాటరీ తగిలింది అంటే ఓకే మనకు నిజంగానే తగిలిందేమో మన నెంబర్కి అంటాం, ఫోన్ చేయమంటాడు, ఫోన్ చేస్తాం, మీకు 1 కోటి రూపాయలు తగిలింది, దానికి ట్యాక్స్ 1,00,000 రూపాయలు కట్టాలంటే 1,00,000 కొడతాం, ఎందుకు కోర్టు వస్తుంది కాబట్టి 1,00,000. అక్కడ గ్రీడీ అంటే మనం ఎప్పుడు లాటరీ కట్టాలి, ఎలా తగిలింది థింక్ చెయ్యం, అది తప్పు. ఎప్పుడు ఇట్ ఈస్ టూ గుడ్ అంటే మనం చూడడానికి సైబర్లో చాలా బాగుంది, ఇది బాగా కనపడుతుంది, ఇది మనకు చాలా లాభకరంగా ఉంది అంటే ఇది టూ బ్యాడ్. టూ గుడ్ అంటే మనకు ఖచ్చితంగా 1 కోటి రూపాయలు వస్తుంది అని మనం నమ్మిస్తారు, కానీ అది టూ బ్యాడ్. మనం అలా సైబర్లో మాత్రము డిజిటల్లో మనం చూడకుండానే ఏది కన్ఫర్మేషన్. టూ బ్యాడ్ చెప్పారు, టూ గుడ్ చెప్పండి. అది టూ గుడ్ ఇస్ టూ బ్యాడ్. మనకి ఏదైతే బాగా కనపడుతుందో అది బ్యాడ్ సైబర్లో. అలా స్టార్ట్ అయింది. ప్రజెంట్ ఎలా ఉందంటే ఇప్పుడు మనకు కుంభమేళా జరిగింది అంటే ప్రతి ఒక్క మన అవసరాన్ని సైబర్ క్రిమినల్ వాడుకుంటున్నాడు. అంటే ఎట్లా డెవలప్ అయినా అంటే కుంభమేళాకి రూమ్స్ కావాలి, దానికి కూడా పెట్టేస్తాడు. అంటే ఆ ఒరిజినల్ సైట్స్ ఉంటాయి కానీ ఒరిజినల్ సైట్కి ఏనో బీనో కొద్దిగా మైనస్ చేసి పెట్టేస్తారు. ఎక్కువ వ్యూస్ తీసుకుంటాడు. గూగుల్లో మనం కొడతానే ఫస్ట్ వాందే వచ్చేటట్టు చేస్తాడు ఎక్కువ వ్యూస్తో. మనము గూగుల్లోకి వెళ్ళిన వెంటనే అదే కనపడుతుంది, దాంట్లో బుక్ చేస్తాం. అలా మన డే టు డే అవకాశాలు ప్రతిదీ వాడు ఉపయోగించుకుంటున్నాడు. ఇప్పుడు సపోజ్ లేటెస్ట్గా మాకు ఒక మ్యారేజ్ ఫ్రాడ్ జరిగింది. అంటే డాక్టర్ పేరు చెప్పాను కానీ ఒక డాక్టర్ గారికి డైవర్స్ అయింది భార్యతో. పేరెంట్స్తో ఎక్కువ ఫోర్స్ చేస్తున్నారు, నువ్వు త్వరగా పెళ్లి చేసుకో అని. అతను మ్యారేజ్ సైట్స్కి అప్లై చేయడం స్టార్ట్ చేశాడు. ఎవరు?
ఒక డాక్టర్ డాక్టర్ గారు. డాక్టర్ గారు. మీన్ వైల్ ఒక అమ్మాయి టచ్ చేసింది, అట కాంటాక్ట్లోకి వచ్చింది. ఆ విధంగా నేను కూడా తెలుగు అమ్మాయిని నిన్ను పెళ్లి చేసుకోవడానికి అని ఒక 1 వీక్ బాగా మాట్లాడుకున్నారు. ఆ అమ్మాయి ఒక మంచి ఫోటో షేర్ చేసింది. మీన్ వైల్ నువ్వు ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నావు, నీ ఇన్కమ్ ఎంత అంటే నాకు 3 to 4 lakhs పర్ మంత్ వస్తుందంటే నాకు కూడా వస్తుంది. మళ్ళీ నువ్వేమి ఇన్వెస్ట్ చేస్తున్నా అంటే నేను ఇన్వెస్ట్ చేయట్లేం లేదు, నేను ఓన్లీ సేవింగ్స్ చేసుకుంటా అంటే లేదు, ఇన్వెస్ట్ చేస్తే చాలా ఇన్కమ్ ఉంటుందనేది. అది అఫీషియల్ ఇన్వెస్ట్మెంట్ సైట్ ఇవ్వకుండా నేను ఒక చోట ఇన్వెస్ట్ చేస్తున్నాను, నువ్వు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది దగ్గర 68 లక్షలు ఇన్వెస్ట్ చేయించింది. 68 లక్షలకి 2 అంటే ఆడ ఇంపార్టెంట్ మనము ఆ అమ్మాయి మా ఆయలో ఉన్నాడు అంటే కేవలం ఫోన్లోనే ఫోన్లోనే వీడియో కాల్ లేదు, ఓన్లీ ఫోన్లోనే ఆ అమ్మాయి ఇన్వెస్ట్ చేయించింది. ఆ ఇన్వెస్ట్మెంట్ సైట్స్ కూడా ఎలా ఫ్రాడ్ సైట్స్ ఎట్లుంటాయంటే మన ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ కూడా 2.5 crore చూపిస్తుంది. ఎప్పుడైతే ఇతనికి ఫైన్ డే ఒక కొంత అమౌంట్తో పని వచ్చి కొంత విత్డ్రాయల్ పెట్టాడు, విత్డ్రా కాలే. ఈమెకు ఫోన్ చేస్తాడు, విత్డ్రా అవుతుందని ఒక 1 week ట్రాన్సాక్షన్ జరిగింది, దీని డౌట్ వచ్చింది. అసలు ఆమె ఎప్పటికీ ఆ సైట్లో చూపిస్తూ ఉంటారు. అలా అంటే మన అవసరాల్ని వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుంటూ ఉంటారు సైబర్ క్రిమినల్స్. కాబట్టి ప్రతి చోట డాక్టర్ గారికి ఎంత పోయిందండి? 32 లక్షల 68 lakhs 68 lakhs ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. అది ఫ్రాడ్లెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆడు. వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చారా? పోలీస్ స్టేషన్ వచ్చారు, క్రైమ్ పెట్టారు. ఇప్పుడు ప్రజెంట్ దాని మీద ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నాము, అది కూడా డిటెక్ట్ అయింది. త్వరలో దాంట్లో రిజల్ట్ చూపిస్తాం. ఓకే, నెక్స్ట్ అంటే ఇంకో ట్రెండింగ్ ఉంది. ఇంకో ట్రెండింగ్ ఇప్పుడు డిజిటల్ అరెస్ట్. డిజిటల్ అరెస్ట్ అంటే మనకేమి ఇట్ ఈస్ నాట్ ప్రాపర్, మామూలుగా పోలీస్ చేసే అరెస్ట్ కాదు అది. డిజిటల్ అరెస్ట్ అంటే మా దగ్గర జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రిటైర్డ్ ఎంప్లాయ్, వాళ్ళ మిస్సెస్ ఓల్డ్ ఏజ్ 70 years, వాళ్ళ మిస్సెస్ రిటైర్డ్ టీచరు, ఆమె డయాలసిస్ పేషెంటు, క్యాన్సర్ పేషెంటు, ఇతను డయాలసిస్ పేషెంటు. వీళ్ళ 2 పిల్లలు ఫారిన్లో ఉంటారు. వీళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఒకరోజు ఒక మామూలు కాల్ వస్తుంది, మీరు వెంటనే మీ ఆధార్ కార్డ్స్ వాళ్ళకి ఎలా వచ్చాయి అనేది మనం తర్వాత ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. ఆధార్ కార్డ్స్, ఎందుకంటే మనము ఏ షాపింగ్ మాల్ పోయినా మన ఆధార్ కార్డ్ తీసుకొని మీకు లాటరీ వేస్తాము, అవి వేస్తాము, ఇవి వేస్తామని ప్రతిదీ మన పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంటారు. దీనిలలో ఎప్పుడు మన పర్సనల్ డీటెయిల్స్కి ఎదుటి వ్యక్తికి ఇవ్వకూడదు. ఈ ఇవ్వడం వల్ల ఇవి ఎక్కడి నుంచి ఎక్కడికి షేర్ అవుతాయో మనకు తెలియదు. ఇలా సైబర్ క్రిమినల్స్ వరకు ఈ మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ వెళ్తాయి. వాళ్ళు వీళ్ళకి సంబంధించిన 2 ఆధార్ కార్డు డీటెయిల్స్ వాళ్ళకి పెట్టి మీ ఆధార్ కార్డు బేస్ చేసి కొంత మాదక ద్రవ్యాలు బుక్ అయినాయి ఫారిన్ నుంచి, మిమ్మల్ని ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేయాలి అనే చోటు నుంచి స్కైప్ యాప్ డౌన్లోడ్ చేయించారు. స్కైప్ యాప్లోనే వీళ్ళని పెట్టుకొని వాళ్ళ అకౌంట్లో ఉన్న అమౌంట్ని, వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అమౌంట్ని దగ్గర 70 lakhs తీసుకోవడం జరిగింది. ఆయన 2 పేషెంట్సే. కానీ ఇలా మేము దానిలో దీన్నే డిజిటల్ అరెస్ట్ అంటారు. అంటే ఇంట్లో నుంచి బయటికి పంపారు. మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వెంటనే మేము మిమ్మల్ని మా వాళ్ళు అటాక్ చేస్తారు అంటారు. మీన్ వైల్ ఇలా చేసిన వ్యక్తి ఫస్ట్ ఒక ఆఫీసర్గా వస్తాడు, తర్వాత వెంటనే ఒక యూనిఫామ్లో సిబిఐ ఆఫీసరు స్కైప్లోకి వచ్చేస్తాడు. తర్వాత నార్కోటిక్ డ్రగ్స్ అంటారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటారు, ఆల్ పెట్టేస్తారు. దాంట్లోనే హైకోర్టు జడ్జిమెంట్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, ఇట్ ఈస్ ప్యూర్లీ కాన్ఫిడెన్షియల్, మీరు ఎవరికి చెప్పకూడదు అనేది ఒక ఆర్డర్ కాపీ పంపిస్తారు వీళ్ళకి. అన్నీ ఫేకే. అంటే స్క్రీన్ మీదనే అరెస్ట్ చేసేస్తారు. వీళ్ళు ఎవరికి చెప్పకూడదు, మీరు ఎవరికి ఫోన్ చేయకూడదు, ఎవరితో కాంటాక్ట్ లేకుండా చెప్తే ఏమవుతుంటారు, చెబితే అలర్ట్ అయిపోతారు. వాళ్ళకి ఆడ డిజిటల్ అరెస్ట్ అనేది కట్ అయిపోతుంది, వీళ్ళు అలర్ట్ అవుతారు. వాళ్ళు ఏం చెప్తారంటే చెప్తే ఏం చేస్తాం అని భయపడతారు. మిమ్మల్ని వెంటనే మా వాళ్ళు వస్తారు, మా వాళ్ళు మీ సరౌండింగ్లోనే ఉన్నారు, మీరు చెప్పిన వెంటనే మా వాళ్ళు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళు అంటే సమాజంలో పెద్దలు, కొద్దిగా బాగా వాల్యూస్ ఉన్నవాళ్ళు ఏదన్నా మమ్మల్ని అరెస్ట్ చేస్తే మాకు కానీ మా పిల్లలు కానీ ఎంత బ్యాడ్ నేమ్ అనే దాని మీద వీళ్ళు ఆ డిజిటల్ అరెస్ట్కి విక్టిమ్స్ అవుతున్నారు. మీకు వచ్చిన కేసులో ఏం జరిగిందండి? మాకు వచ్చిన కేసులు ఇలా జరిగిన కేసులోనే మేము మా వెస్ట్ సిఏ కానీ మన ఎస్పీ గారు, మా వెస్ట్ సిఏ కానీ మా సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గారిని మన హర్షవర్ధన్ సార్ గారు ఇండోర్ పంపించడం జరిగింది.
దాంట్లో 33 లక్షలకు గాను 33 లక్షలు రికవర్ చేయడం జరిగింది. ఎలా అండి? సాధారణంగా సైబర్ క్రైమ్లో డబ్బులు పోతే రికవర్ కావు కదా? కానీ ఇది మామూలు మీరు చెప్పింది 100% వాస్తవమే. ఎలా యాక్సిడెంట్లో గోల్డెన్ అవర్స్ ఉంటాయో మనం 108కి గోల్డెన్ అవర్లో చేయమంటారు. ఎంత ఎర్లీగా చేస్తే మనం ఆ ప్రాణాన్ని ఎలా రక్షించగలమో సైబర్ క్రైమ్లో కూడా గోల్డెన్ అవర్స్ ఉంటాయి, గోల్డెన్ టైం ఉంటుంది. మీకు సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే కన్నా మా దృష్టికి తీసుకొని 1930 కాల్ చేయడం, లేదంటే cybercrime.gov.in కానీ ఇన్ఫామ్ చేస్తే మేము వెంటనే మీరు ఏ అకౌంట్స్కి వేశారో వాటిని మా MHA మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో ఆల్ బ్యాంక్స్తో ఒక క్లబ్గా అయింది. దానికి ఒక కోఆర్డినేషన్ సెంటర్ని ఎవ్రీ సిఐడి ఆఫీస్లో, ఎవ్రీ స్టేట్ సిఐడి ఆఫీస్లో పెట్టడం జరిగింది. అక్కడ ఒక 10 to 15 మెంబర్స్ ఈ కాల్స్ అన్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. మనం గోల్డెన్ అవర్స్లోనే, గోల్డెన్ టైంలో కానీ మనం ఎంత ఎర్లీగా మనం చెప్పగలిగితే ఈ రెఫరెన్స్ నెంబర్స్ ద్వారా మీ అమౌంట్ ఏ బ్యాంక్ అకౌంట్స్కి వెళ్ళింటుందో ఆ బ్యాంక్ అకౌంట్స్ని ఇమ్మీడియట్గా ఫ్రీ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు మీ దగ్గర కేసులో దాన్ని ఎలాగా ఫ్రీ చేశారు? అసలు వ్యక్తిని పట్టుకున్నారా లేదా? నా వ్యక్తిని పట్టుకున్నాము, ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అంతా మనకు 7 years లోపల కేసెస్ మనకు వస్తున్నాయి కాబట్టి ఓన్లీ నోటీస్ ఆ ఇవ్వాలి. వ్యక్తి అంత ఈజీగా దొరికాడన్నా మీకు? వేరే స్టేట్లో దొరికాడు? లేదా మాకు ఇక్కడ మా డిజిటల్ మా సైబర్ టీం ఒకటి సెట్ చేశారు, మా ఎస్పీ గారు సెట్ చేశారు. వీళ్ళు ఎప్పటికప్పుడు మాకు వెళ్ళే టీంకి గైడ్ చేస్తూ వాళ్ళ లొకేషన్స్ తీసుకుంటూ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో సగం అమౌంట్ ఫ్రీ చేసిన అమౌంట్ని రికవర్ చేశాము. తర్వాత వీళ్ళు ఎవరైతే ట్రాన్స్ఫర్ చేశారో వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ రికవర్ చేయడం జరిగింది. సార్ మీరు ఇండోర్ అని చెప్తున్నారు, క్రైమ్ చేసిన వ్యక్తి అక్కడ ఏమైనా సెటప్ ఉందా లేదా ఇంట్లోనే కూర్చొని చేస్తున్నాడండి? వీళ్ళు 100% వీళ్ళల్లో ఇప్పుడు మేము పోయిన దానిలో పెద్ద సెటప్ లేదు, కానీ ఇన్ జనరల్లో సైబర్ క్రైమ్స్లో ఖచ్చితంగా సెటప్ ఉంటుంది. ఇవి మనం పడిన ఈ హ్యూజ్ అమౌంట్స్ అప్ టు మన ఇండియా నుంచి మ్యాక్సిమం కంబోడియా కానీ దుబాయ్లో కానీ లాంచ్ అయ్యే విధంగా వీళ్ళు మల్టిపుల్ అకౌంట్స్కి మనకు ఎప్పుడు మనకు డౌట్ రాదు. ఎందుకంటే ఒక అకౌంట్కి వేయించరు వీళ్ళు, ఇలా మ్యూల్ అకౌంట్స్ అంటారు. అంటే ఇప్పుడు కొంతమంది ఆర్థికంగా వీక్ ఉన్న పర్సన్స్కి, ఇప్పుడు ఆటో డ్రైవర్స్ కానీ ఏదైనా కూలీ పని చేస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 5,000 ఇచ్చి వాళ్ళ పాన్ కార్డు వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళ అకౌంట్స్ తీసుకుంటారు వీళ్ళు. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ మ్యూల్ అకౌంట్స్ అంటారు. ఆ మ్యూల్ అకౌంట్స్ ద్వారా ఈ అమౌంట్ వేసుకుంటారు. మనం పోయి ఆ అకౌంట్స్ని చెక్ చేసి అక్కడ మనకు పొటెన్షియల్ పర్సన్స్ ఉండరు కాబట్టి అవి వాటి దగ్గర వాళ్ళకి ఆధార్ కార్డు పాన్ కార్డు తీసుకుంటారు కదా, తీసుకున్నందుకు వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇస్తారా? లేదు 100% ఇచ్చే తీసుకుంటారు. మరి వాళ్ళు కూడా క్రైమ్ చేసినట్లే కదా? క్రైమ్ చేసినట్టే, కానీ దోస్ ఆర్ వాళ్ళు కూడా మెయిన్ కాదు, సపోర్టర్స్. సార్ మీరు వెళ్ళిన ఇండోర్ ప్లేంట్లో కోర్టు సెటప్ ఇవన్నీ ఉన్నాయా అక్కడ ఏమన్నా? లేవు. వీళ్ళకి అలా చేయలేదు. వీళ్ళు ఫస్ట్లోనే అంటే చూసిన వెంటనే భయపడి మొత్తం వేసేశారు. వేసిన అమౌంట్ని మనం సగం ఫ్రీ చేసాము, సగము మల్టిపుల్ అకౌంట్స్ నుంచి రికవర్ చేయడం జరిగింది. సార్ మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఒకటి ఉంది, డిజిటల్ అరెస్ట్, ఇవి కాకుండా ఇంకేమున్నాయి ట్రెండింగ్ క్రైమ్? ఇప్పుడు మెయిన్ ట్రెండింగ్ ఏమో డిజిటల్ అరెస్టే అండి. ఎవరు ఒక సమాజంలో ఎవరికైతే బాగా పేరుంటుందో, ఓల్డ్ ఏజ్ అంటే ఎవరినైతే విక్టిమైజ్ చేయగలమో, అంటే మనం చేసే మాటల ద్వారా ఎవరైతే విక్టిమైజ్ చేస్తారో అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకుంటారు. ఒక 100 మందిలో ఒక్కరు విక్టిమైజ్ అయినా కూడా 1 కోటి నుంచి 2 కోట్లు 3 కోట్ల వరకు వాళ్ళు లాగేస్తున్నారు, అంటే వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్లోంచి. ఓకే సార్, మీరు చెప్తున్నట్లుగా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి టార్గెట్ చేస్తారు వాళ్ళు, లేదా వేరే వాళ్ళకి చేస్తారు, ఎవరికైనా. డిజిటల్ అరెస్ట్ అని ఫోన్ వచ్చిందంటే అది నమ్మమంటారా నమ్మొద్దంటారా? ఒకవేళ నమ్మి చేస్తే ఏం చేయాలి? నమ్మకుండా ఉండాలంటే ఆ ప్యానిక్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఎక్కడ డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా లేదండి. ఎవరు పోలీస్ ఎప్పుడైనా అరెస్ట్ అనేది 100% ఫిజికల్ అరెస్టే ఉంటుంది, డిజిటల్ అరెస్ట్ ఉండదు. అది పదము వాళ్ళని డిజిటల్లో ఫ్రీక్ చేస్తున్నారు కాబట్టి డిజిటల్ అరెస్ట్ అని అంటున్నాం. మనం ఒక వర్డ్ పెట్టుకోవడం జరిగింది. దీనికి భయపడాల్సిన పని లేదు. ఆన్లైన్లో ఎవరు మనల్ని అరెస్ట్ చేయరు, మనం దేనికి భయపడాల్సిన పని లేదు. మన ప్రమేయం లేకుండా మన ఆధార్ కార్డుతో ఎలాంటి క్రైమ్ జరిగినా మనకు దానికి సంబంధమే ఉండదు. మనం ఇన్వాల్వ్ కాలేదు అని మనం నమ్మితే వాడు ఎంత భయపెట్టినా కూడా మనం భయపడకుండా వెంటనే 1930 కానీ 112 కానీ కాల్ చేస్తే పోలీస్ యాక్టివేట్ అవుతుంది. అది మీకు మేము చెప్తాం అదే ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ అని. 100కు 100% అవన్నీ ఫేక్ కాల్సే. ఓకే, కొంతమందికి సడన్గా
ఒక వీడియో కాల్ వస్తుంది, అవతల అమ్మాయి నూడే నిలిచి కూర్చుంటుంది, ఈ వ్యక్తి కూడా నూడు చేయిస్తుంటుంది. తర్వాత ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందనో లేదా ఇంకొకరికి రీజన్ చెప్పి ఇంకొక పోలీసు వస్తుంటారు. అటువంటి క్రైమ్ని ఎలాగ మనం ఐడెంటిఫై చేయాలి? అది క్రైమా కాదా, ఆ అమ్మాయి నిజంగా కాదా, నూడా లేదా? అలాంటి క్రైమ్స్ కూడా జరిగాయి, కానీ మన దగ్గర రిపోర్ట్ కాలేదు. అంటే చేయడానికి కూడా కొంతమంది వస్తారు, చెప్తారు. అలాంటి క్రైమ్స్ రిపోర్ట్ వరకు రారు, ఓన్లీ ఓవరాల్గానే చెప్తారు. అదే ఆ కంప్లైంట్ ఇస్తే సిగ్గిపోతుందని కొంతమంది అని చాలా మంది రారు. అది అది అటువంటి ఉచ్చులు చిక్కుంటే రెప్యుటేషన్ ఫ్రాడ్ కూడా, ఈ రెప్యుటేషన్ డ్యామేజ్ చేయడానికి కూడా ఎలాంటి వ్యక్తులను వాళ్ళు టార్గెట్ చేసుకుంటారంటే, సమాజంలో వాల్యూస్ ఉండి వాళ్ళని డీఫేమ్ చేస్తామని చెప్తే మనకు ఇన్కమ్ అమౌంట్ ఇస్తారనే వాళ్ళని టార్గెట్ చేసుకొని ఫస్ట్ పరిచయాలు పెట్టుకుంటారు. అమ్మాయిలలాగా పరిచయం పెట్టుకుంటారు. మెల్లగా అది వీడియో కాల్ లాగా చేస్తారు. నెక్స్ట్ నూడ్ కాల్ చేస్తారు. వీళ్ళని నూడ్ కాల్ చేయమంటారు. దాన్ని రికార్డ్ చేసి వీళ్ళని చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరైనా కంప్లైంట్ చేస్తే అలాంటివి ఏ ప్లాట్ఫామ్లో వీళ్ళు అప్లోడ్ చేసినా డిలీట్ చేసే విధానం ఉంది. మనం సైబర్ క్రైమ్ మన గవర్నమెంట్ మెయిల్ ఐడీస్ నుంచి మనం లెటర్స్ పెడితే అలాంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ వాళ్ళు ఏ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేసినా కూడా మనకు డిలీట్ చేస్తాము సైబర్ క్రైమ్లో. కాబట్టి దానికి భయపడాల్సిన పని లేదు. కానీ అలాంటిది వరకు పోకూడదు. మనం అన్నోన్ పరిచయాలు, డిజిటల్లో అన్నోన్ పరిచయాలు అసలు పెట్టుకోకుంటే చాలా సేఫ్టీ. సరే, అలిపిరిలో వచ్చిన ఛాలెంజ్ ఏంటండి? కేవలం డిజిటల్ అరెస్ట్ ఉందా, ఇంక వేరే క్రైమ్ ఏం కనిపిస్తుందా? మెయిన్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదే మెయిన్ డిజిటల్ అరెస్టే. మోర్ ఓవర్ ఈ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ కూడా చాలా జరుగుతున్నాయి, ఓటీపీ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. మోర్ ఓవర్ ఈ రీసెంట్ ట్రెండ్స్లో ఇంతకుముందు సెల్ ఫోన్ పోయేది, మనకు సెల్ ఫోన్ పోయిన వెంటనే సెల్ ఫోన్ పోయేది, ఆ వాల్యూనే ఉండేది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏమంటే సెల్ ఫోనే బ్యాంక్. మనకు సెల్ ఫోన్లోనే మనకు అన్నీ ఉంటాయి. సెల్ ఫోన్ సిమ్ తీసేసి వాడి దగ్గర ఉన్న సెల్లులో సిమ్ వేసుకొని దాంట్లో ఫోన్పే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓటీపీతో ఫోన్పే యాక్టివేట్ చేసుకొని దాంట్లో నుంచి కూడా ఈ సైబర్ ఫ్రాడ్ చేస్తున్నారు. అంటే మన దగ్గర ఉన్న అమౌంట్ అంతా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కాబట్టి ఈ లేటెస్ట్గా జరుగుతుంది ఇది. కాబట్టి అలా ఏదన్నా సెల్ ఫోన్స్ పోయిన వెంటనే మనం సిమ్ బ్లాక్ చేయడం, అకౌంట్ బ్లాక్ చేయడం. ఫస్ట్ సిమ్ బ్లాక్ చేస్తే అకౌంట్ వరకు పోవాల్సిన పని లేదు. అది చేస్తే చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, తిరుపతిలో రైల్వే స్టేషన్లు కానీ బస్ స్టేషన్లో కానీ ట్రైన్లు వచ్చిన వాళ్ళందరూ కూడా ట్రైన్ ఎక్కడొక బస్సు హడావులు ఉన్నప్పుడు ఎక్కువగా పీపీ లాంటి పిక్ పాకెట్ని జరుగుతుంటాయి. ముఖ్యంగా మీరు చెప్తున్నట్టు సెల్ ఫోన్ పోయిందంటే గాడి జీవితం సగం పోయిందండి. ఎందుకంటే సెల్ ఫోన్ ప్రపంచంలో అంతే కదా. మన బ్యాంక్ డీటెయిల్స్, మన పర్సనల్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. రన్నింగ్లో ఉన్నప్పుడు ఆ టెన్షన్లో ఫోన్ పోయింది అనుకోండి, దిగి తిరుపతిలో కంప్లైంట్ ఇవ్వాలా లేదా రన్నింగ్లోనే కంప్లైంట్ ఇచ్చుకోవచ్చా? మనకు cybercrime.gov.in కంప్లైంట్ చేయొచ్చు. లేదంటే జిఆర్పి వాళ్ళకి ప్రతి చోట మనకు రైల్వే స్టేషన్లో కానీ ప్రతి నెంబర్ ఉంటుంది వాళ్ళ కంప్లైంట్ చేసే విధానము. బయట కూడా పోయిన వెంటనే ఫస్ట్ చేసే విధానం కంప్లైంట్ కంటే మన సిమ్ను బ్లాక్ చేయడం, తర్వాత కంప్లైంట్ ఇచ్చే విధానం వస్తే వాళ్ళ పర్సనల్ డేటా డ్యామేజ్ కాదు, వాళ్ళ బ్యాంక్ డేటా థెఫ్ట్ కాదు. మనకు ఆ ఇన్స్ట్రుమెంటు ఇప్పుడు మాకు మొబైల్ హంట్ అనే ఒక అప్లికేషన్ ఉంది. ఆ మొబైల్ హంట్ ద్వారా భారతదేశంలో వాళ్ళు ఎక్కడ అమ్మినా కూడా ఆ IMEI ద్వారా మేము ట్రేస్ చేయడం జరుగుతుంది. ఎప్పటికైనా వాళ్ళ సెల్ ఫోన్ని మేము ట్రేస్ చేస్తాం. కానీ పోయిన అమౌంట్ రికవర్ చేయడం కొద్దిగా కష్టం. రికవర్ చేయగలము, చేయలేకపోవచ్చు కూడా కొన్ని సందర్భాలు. కాబట్టి ఫస్ట్ సెల్ ఫోన్ పోయింది అంటే సిమ్ బ్లాక్ చేయడం బెస్ట్. ఓకే, ఇంకా తిరుపతి అలిపిరి రూరల్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ డ్రోన్ టెక్నాలజీ ఎలా వాడుతున్నాం, ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇంత మా హర్షవర్ధన్ సార్ ఎస్పీ గారు వచ్చిన తర్వాత ఆయన మానసపుత్రిలాగా డ్రోన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మేము పోని ప్రదేశాలకు కూడా మేము పోయే లోపలే వెళ్ళిపోతారు. అలాంటి చోట్లకు కూడా డ్రోన్ని పంపించడము. డ్రోన్ ద్వారా ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ కట్టారు. ఫ్లైఓవర్ మీద కేక్ కటింగ్స్ ఎక్కువ జరిగేవి. మనం పోయే లోపల వెళ్ళిపోయేవాళ్ళం. ఈ మధ్య అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మనము ఎక్కడ ఇలాంటి యాక్టివిటీస్లో మేము ఫస్ట్ మా సార్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్లేసెస్ ఎక్కడెక్కడ ఈ విధంగా కేక్ కటింగ్స్ ఉంటాయంటే ఈ కేక్ కటింగ్ చేసుకోవడం అనేది మనము అది ఎందుకో ఇప్పుడు రోడ్ల మీద కేక్ కటింగ్ చేసుకోవాలా అనే ఒక కొత్త విధానం వచ్చింది. అది తప్పేం కాదు, కానీ రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. స్పీడ్గా వచ్చే వాళ్ళ ప్రాణానికి కూడా నష్టం, ఏదేదో చేస్తారు, గందరగోళం చేస్తారు, అక్కడ ఉన్న ట్రాఫిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు. ఇలా మా సార్ ఫస్ట్ మా జ్యూరిడిక్షన్లో ఏ పాకెట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది.
అబ్బాయి డైలీ ఒక డ్రోను మా సబ్ డివిజన్కి ఒక డ్రోన్ ఇచ్చారు సారు, ఒక స్పాన్సర్ చేయించి ఒక డ్రోన్ ఇచ్చారు. అన్ని మేము ఐడెంటిఫై చేసిన ప్రతి ప్లేసు ప్రతిరోజు టచ్ చేస్తుంది. ఇప్పుడు అలాంటి పాకెట్స్ అంతా ఇప్పుడు క్లీన్గా ఉంటున్నాయి. ఇవి కొత్త స్పాట్కి పోయినప్పుడు మళ్ళీ మేము ఐడెంటిఫై చేస్తున్నాం. అంటే చాలా బాగుంది. ప్రజల్లోంచి కూడా చాలా అప్రిషియేషన్ వచ్చింది ఆ డ్రోన్ వల్ల, చాలా అప్రిషియేషన్ వచ్చింది. నిన్న మాకు గణేష్ నిమజ్జనాలు జరిగితే దాంట్లో కూడా ఎక్కడ ప్రెజర్ ఎక్కువ ఉంది, ఎక్కడి నుంచి ఇంకా వస్తున్నాయి, ఎక్కడ రావలేదు, ఎక్కడ ఈ డీజే డ్యాన్సులు చేస్తున్నారు, ఇవన్నీ ఐడెంటిఫై చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది మామూలు ఫిజికల్గా ఒక చోట ఒక ఇద్దరు గ్లూకోడ్స్ పోతూ ఉంటారు, ప్రతి చోటికి పోలేదు. టోటల్ తిరుగుతూ మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ మా వాళ్ళకి గైడ్ చేయడము చాలా బాగుంది. అడాప్ట్ చేసుకోవడం. అదే డ్రోను డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ పట్ల కానీ గంజాయిలో సేవిస్తున్న అది ఏ విధంగా ఉపయోగపడుతుంది? గంజాయి అదే అలాంటి మామూలుగా ప్రతి ఒక్కరిని అలర్ట్ చేసి దాంట్లోనే సైరన్ వచ్చి స్ప్రెడ్ వాళ్ళని పారిపోయేలాగా చేస్తున్నాము. కానీ ఇలా మీరు చెప్పినట్టు డ్రగ్స్ కానీ ఇలాంటి వాళ్ళని పట్టుకోవాలంటే చాలా హై లెవెల్ పైన ఫ్లై అవుతూ మాకు ఇన్ఫర్మేషన్స్ మేము సరౌండ్ చేసి పట్టుకుంటున్నాం. దానికి మాకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఓకే పట్టుకున్నారు అలాగే? అయ్యో చాలా చాలా పట్టుకున్నాము. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, తిరుపతిలో ప్రజలు కానీ ఎక్కడైనా సరే ఏ ప్రజలైనా సరే సైబర్ క్రిమినల్స్ పాలన పడకుండా ఉండాలంటే సింపుల్గా మీరు ఇచ్చే టిప్స్ ఏంటంటే? అన్నోన్ లింక్స్ ప్రెస్ చేయకూడదండి. మెయిన్ అన్నోన్ లింక్స్, మనకు బయట నుంచి వచ్చిన లింక్స్ అంటే మనకి ఏవైతే ఇష్టపడతామో అలాంటి మ్యాటర్స్కి సంబంధించిన లింక్స్ వస్తాయి. అన్నోన్ లింక్స్ ప్రెస్ చేయకూడదు. అన్నోన్ వ్యక్తులకి ఓటీపీ చెప్పకూడదు. మన పర్సనల్ డేటా బయట ఎవ్వరికి షేర్ చేయకూడదు. మీకు ఇది కాకుండా ఏది మీకు సైబర్ క్రైమ్ అయింది, మాకు ఏదైనా నష్టమైంది అన్నప్పుడు వెంటనే గోల్డెన్ అవర్స్లోనే, గోల్డెన్ టైమింగ్లోనే 1930 కాల్ చేయాలి. చేసిన వెంటనే మేము యాక్టివేట్ అవుతాం. పబ్లిక్ అలాట్ చేయడం అనేది పోలీసులు అంటే కేసు అవ్వడం, ఇన్వెస్టిగేట్ చేయడం కాకుండా మీరు చెప్తున్నట్టుగా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఆన్లైన్లో ఉన్నట్లుగా ఉండమంటారా, ఆఫ్లైన్లో ఉన్నట్లుగానే ఉంటే ఏది బెస్ట్ అండి మనం సేఫ్గా ఉండాలంటే? సేమ్ మనం ఆఫ్లైన్లో ఏ విధంగా అయితే మనం అలర్ట్గా ఉంటామో ఆన్లైన్లో అలా అలర్ట్గా ఉంటే మనకు సైబర్ క్రైమ్ మనకు జరగదు, మనం విక్టిమైజ్ కాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనమే పోతూ ఉంటాము, ఒక అన్నోన్ వ్యక్తి, ఒక అమ్మాయికి ఒక అన్నోన్ వ్యక్తి వెళ్ళి మీతో నేను ఫ్రెండ్షిప్ చేయాలి, మీ నెంబర్ ఇవ్వమంటే ఎవరు ఇవ్వరు. అబ్బాయిలు కూడా ఎవరు ఇవ్వరు. ఒక అన్నోన్ పర్సన్ వచ్చి మనకు అడిగితే ఇవ్వరు. అదే ఆన్లైన్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతూనే వీళ్ళ పర్సనల్ డేటా అంతా షేర్ చేస్తున్నారు. దీనివల్ల కంపల్సరీ సైబర్లో విక్టిమైజ్ అవుతారు. ఇదే కాకుండా మనం ఫైనాన్షియల్గా తీసుకున్నప్పుడు ఒక ఏటీఎం నుంచి కానీ, ఒక బ్యాంక్ నుంచి కానీ, బ్యాంక్లో సీల్ వేసిన కట్ట తీసుకున్నా కూడా ఆ 100 ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటాం. కానీ మనము ఆన్లైన్లో ఒకరికి ఓటీపీ చెప్పేటప్పుడు కానీ, ఒక మనీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కానీ 1కి 10 సార్లు కూడా మనం చెక్ చేసుకొని మనం ఎందుకు ఆ వ్యక్తికి ఇస్తున్నాము అని చెక్ చేసుకుంటే, ఆఫ్లైన్లో ఏ విధంగా అయితే మనం అలర్ట్గా ఉన్నామో ఆన్లైన్లో కూడా ఆ విధంగా అలర్ట్గా ఉంటే మనం సైబర్ విక్టిమైజ్ కాకుండా ఉంటాం. రామకృష్ణ గారు చెప్తున్నట్లుగా ఆన్లైన్లో ఉండే బదులు ఆఫ్లైన్లో ఎంత అలర్ట్ ఉంటారో ఆన్లైన్లో కూడా అంతకన్నా ఎక్కువ ఉండండి. లేదు అంటే మీ జోబులు ఖాళీ అంటున్నారు. డిజిటల్ అరెస్ట్ అంటే ఎక్కడా లేదు. దయచేసి ఎవరైనా డిజిటల్ అరెస్ట్ బెదిరిస్తే వెంటనే మీరు 1930 కాల్ చేయండి. కానీ మీరు భయపడాల్సిన పని లేదు. అంతేకాకుండా మీ న్యూడ్ వీడియోస్ తీసామని బెదిరించినా మీరేం భయపడట్లేదు. దానికి కూడా కంప్లైంట్ ఇస్తే అందులో ఆ ఫార్మాట్లో ఆ ఏజెన్సీ ముందు వెళ్ళి ఆ ఛానల్స్ నుంచి డిలీట్ చేసే పవర్ ఉంది. కాబట్టి ఎవరు భయపడకలేదు, డబ్బులు ఇవ్వద్దు, సూసైడ్ చేసుకోవద్దు. సాధారణంగా సైబర్ క్రైమ్ జరగగానే వెంటనే అందరూ ప్యానిక్ అవుతారు. కానీ వెంటనే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి, ఖచ్చితంగా మీ డబ్బులు ఎక్కడ పోవంటూ రామకిషోర్ గారు చెప్తున్నారు. ఇది ఈ వారం రామకిషోర్ గారు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.